నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పుట్టపర్తిలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు సత్యసాయి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ మెమోరియల్ టోర్నమెంట్ ఆర్యవైశ్య కార్యకర్తలను బెదిరించడంపై ఆగ్రహం ఇక సహించబోమన్న డోన్ ఫ్యామిలీ టీడీపీ నేతలు మచిలీపట్నంలో మెగా బ్లడ్ క్యాంప్ వందలాది మంది వైసీపీ నేతల రక్తదానం బాపట్లలోనూ సీఎం జగన్ బర్త్డే వేడుకలు వైద్య కళాశాల ఘనత వైసీపీదేనన్న డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తన నివాసంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు శివరామరెడ్డి, షేక్ మహమ్మద్ ఇక్బాల్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. గణేష్ సర్కిల్ నుంచి 3K రన్ నిర్వహించారు. సత్యసాయి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా ఎస్పీ టీం ఆటను ఆరంభించారు. ఈ జట్టులో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఎస్పీ జట్టుకు డీఐజీ రమేష్ రెడ్డి సారథ్యం వహించారు. 10 రోజుల పాటు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఎమ్మెల్యే 11, డీఐజీ 11 జట్ల మధ్య జరగనుంది. అన్న పక్కకి రండి అన్న, అందరు ఎదురు నుంచుంటే వస్తుంది. పక్కకి రండి అన్న, వెనక్కి రండి, వెనక్కి రండి అంతా అటు వెళ్ళండి. తమ్ముడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిఐజీ రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, లీడర్లకు, నాయకులకు, అదేవిధంగా క్రీడాకారులకు అందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇక వైసీపీలోని ఆర్యవైశ్య కార్యకర్తలపై వైసీపీ నేతల దాడిని పలువురు తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా డోన్ ప్యాపిలి తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు కేవీ ఫణిరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య నాయకుడికి అవమానం ఘోరమన్నారు. ఒంగోలులో సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటివి మళ్లీ జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చాటకొండ శ్రీనివాసులు, మకాం రంజిత్, కిరణ్చా, టీడీపీ డోన్
మండల ప్రధాన కార్యదర్శి కేతేపల్లి సుదర్శన్ గుప్తా, గ్రంథాలయ సంస్థ మాజీ సభ్యులు మరియు ఆర్యవైశ్య నాయకులు ఓంప్రకాష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ నమస్కరిస్తూ, గత 2 రోజుల క్రితం ఒంగోలు వాసి వైసీపీ నాయకుడైనటువంటి సోమిశెట్టి సుబ్బారావు గారిని అదే పార్టీకి చెందినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కొందరి దాడి చేయడం జరిగింది. వాటిని మేము ఆర్యవైశ్యులందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆయన పార్టీలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను అందరినీ ఒక వేదికపై నుంచి ఒక మెసేజ్ రూపంలో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మనకి ఉనికి కొందరు ఇచ్చే స్టేట్మెంట్ల వలన కొంచెం ఉనికి కోల్పోతున్నందువలన పార్టీకి నష్టం జరుగుతుంది. కాబట్టి అధిష్టానంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని తీవ్రంగా పరిశీలించి వాటిపైన అట్లా ఉనికిని పోగొట్టుకోకుండా అనేది ప్రశ్నించడము తప్ప అని మేమందరం కలిసి మళ్ళీ ప్రశ్నిస్తున్నాము. అలా జరిగిన తర్వాత మనం ఆలోచిస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తెప్పించిన వ్యక్తి ఎవరని తీసుకుంటే ఒక ఆర్యవైశ్యుడు. ఆ ఆర్యవైశ్యుడు ఎవరని తీసుకుంటే స్వర్గీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాగే మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తి ఎవరని తీసుకున్నట్లయితే ఒక ఆర్యవైశ్యుడు. ఆయన ఎవరని తీసుకున్నట్లయితే మన గొప్ప వ్యక్తి అయినటువంటి స్వర్గీయులు మహాత్మా గాంధీజీ గారు. ఇటువంటి దేశంలో, ఇటువంటి రాష్ట్రంలో ఒక ఆర్యవైశ్యునికి ఇచ్చే విలువ ఇదేనా అని మీకు ప్రశ్నిస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే వైశ్యుడు అంటే ఎవరు? ఒక రాష్ట్రంలో అయితేనేమి, ఒక దేశంలో అయితేనేమి వాళ్ళంతకు వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకంటూ వాళ్ళు కొంతమందికి జీవనోపాధి ఇస్తూ ఒక రాష్ట్రానికైతే ఒక దేశానికైతే ట్యాక్స్ ఇస్తున్న వ్యక్తి, సంఘంలో గౌరవంగా నివసిస్తున్న వ్యక్తి ఒక వైశ్యుడు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈరోజు ఎన్నో సంఘాలు, ఎన్నో ట్రస్టులు కానీ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ వాళ్ళు సంపాదించే దాంట్లో సంపాదించుకొని వాటి ద్వారా ట్యాక్సులు కడితేనైతేనేమి, దాన ధర్మాలు చేస్తేనైతేనేమి ఈరోజు అన్న సత్రాలు అయితే నడుస్తున్నది ఎవరంటే ఒక కేవలం వైశ్యుడి నుంచి అని దానిలో ప్రథమంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి వైశ్యుణ్ణి మీరు ఒక అసాంఘటిత కార్యక్రమాలు అంటే ఎలాంటివి? ఇంటికి వెళ్ళి ఆయన లేని సమయంలో ఆయన భార్యనైతేనేమి దూషించి, తర్వాత భయపడించి భయభ్రాంతులకు గురి చేసి, తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ లాడ్జ్కి వెళ్ళి లాడ్జ్లో తీవ్రంగా కొట్టి, తర్వాత చాలా ఘోరమైన పదాజాలంని వాడి అతన్ని ముఖాలపై నిలబెట్టి క్షమించమని అడగడం మటుకు, దాన్ని వీడియో తీస్తూ మళ్ళీ లైవ్లో చూపించడం మటుకు చాలా దారుణమని. ఒక పార్టీని ఉనికి కోల్పోతుందని చెప్పినందుకు ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తే మీరు బాగుండాలనే కదా ఆయన చేసిండేది. కాబట్టి మేమంతా ఈ డోన్ నుంచి ఉన్న డోను ప్యాపిలి, డోన్ నియోజకవర్గంలో ఉన్న వైశ్యులము అంటే డోను ప్యాపిలి బేదంచల్ల కలిపి ఉన్న వైశ్యులందరము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే తీసుకున్నట్లయితే గత కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారిని కూడా అలాగే చేశారు. మాస్కులు లేవని మాస్కులు ప్రొవైడ్ చేయమన్నందుకు అలా చేశారు. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా మచిలీపట్నంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆశీర్వాద భవన్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని మంత్రి పెర్ని నాని తనయుడు వైసీపీ యువ నాయకుడు పెర్ని కిట్టు ప్రారంభించారు. వందలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తొలుత భారీ కేక్ కట్ చేసి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ నగర అధ్యక్షుడు షేక్ సలార్ దాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు కవిత, లంక సూరిబాబు, బొర్రా భవానీ పాల్గొన్నారు. జనహృదయ నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మచిలీపట్నంలో అంబరాన్ని అంటుతున్నాయి. అభిమానులందరూ రక్తదానానికి పూనుకొని ప్రతి ఒక్కరూ తాముగా ముందలకు వచ్చి మేము అభిమానించే ప్రీతమ నాయకుడు పుట్టినరోజుకి ఖచ్చితంగా సేవా దృక్పథంతో ఎవరైతే బ్లడ్ అందక బాధపడుతున్నారో హాస్పిటల్లో పేషెంట్స్ వారి కొరకు బ్లడ్ అందించాలి. ఈ కోవిడ్ కారణంగా ఇచ్చే డోనర్స్ తక్కువ అవడంతో కావాల్సిన పేషెంట్స్కి ఎవరికైతే అవసరం ఉందో వారి ఇబ్బంది గమనించి ఈరోజు అభిమానులందరూ ముందలకు వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమానికి పూనుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకి దూసుకుపోతుందని అందరికీ తెలియజేస్తూ, అలాగే
ఈ పేద ప్రజల ఆశీస్సులు ఎప్పుడు జగన్ గారి వెంట ఉండి కలకాలం ఆయన చల్లగా ఉండాలని ప్రజలందరి తరపున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జగనన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు సందర్భంగా మన పేరుని వెంకటరామయ్య నాని గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఆశీర్వాద్ భవనంలో రక్తదాన శిబిరం డాక్టర్ల సంరక్షణలో జరుగుతుంది. ఈ రక్తదానానికి వచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా మనస్ఫూర్తిగా హృదయాభి వందనాలు చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మన జగనన్న ఆడవారి మహిళా పక్షపాతి, మహిళలకి సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడమే కాకుండా మహిళల కోసం పెద్దపీట వేసి అన్ని సంక్షేమ పథకాలకి అనుగుణంగా ప్రతి ఒక్క మహిళకి మేలు జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిలో నేను ఉన్నానంటూ ఆయన ప్రతి ఒక్క మహిళకి చెయ్యి అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇలాంటి నాయకులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి ఆరోగ్యాల్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని, ఆయన ఆరోగ్యంగా ఉంటే మనకి ఇంకా మంచి పథకాలు వస్తూ మనల్ని. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖపట్నం జిల్లా యలమంచలిలో వైసీపీ నేతలు రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. తొలుత కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే కన్నబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ ఆరిఫ్ గుప్తా, అన్ని శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. దగ్గర 3400 మంది మన నియోజకవర్గంలో ఓటీఎస్లో పాల్గొని ఉత్సాహంగా వాళ్ళే వచ్చి డబ్బులు కట్టడం జరిగింది. ఎందుకంటే ఇది శాశ్వత ఇక గుంటూరు జిల్లా బాపట్లలోనూ సీఎం జగన్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రఘుపతి తొలుత కేక్ కట్ చేశారు. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే బాపట్లకు వైద్య కళాశాల మంజూరైందన్నారు. ఈ కాలేజీ నిర్మాణం పూర్తయ్యేలోగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవని కృష్ణమూర్తి, ఆర్టీసీ డిపో మేనేజర్ కేదారి పెద్దన్న శెట్టి, వైసీపీ నాయకులు భోగిరెడ్డి రమేష్ రెడ్డి, ఇనుగనూరి మాల్యాద్రి, సీకే నాయుడు, చెల్లా రామయ్య పాల్గొన్నారు. మనందరికీ ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ అభిమాన రియల్ హీరో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 2.5 సంవత్సరాలు
మనం చూసాం. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన, ప్రజారంజికమైనటువంటి పరిపాలన మనం చూసాం. వారికి ఆ భగవంతుడు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఏ లక్ష్యంతో అయితే ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారో ఆ లక్ష్యం నెరవేరాలని, ఆంధ్ర ప్రజల మనసులు గెలుచుకోవడంలో ఆయనే సాటిని మరొకసారి తెలియజేసుకుంది. బాపట్లకి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరాల్లో ఆయన చేసిన సహాయం మనం ఎప్పుడు కూడా మరవకూడదని, ప్రత్యేకంగా మరి హాస్పిటల్ సరైన వైద్య సదుపాయం మన బాపట్లలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 510 కోట్ల రూపాయలతో మరి ఒక మెడికల్ కాలేజీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెడికల్ కాలేజీకి సంబంధించి మన కేంద్రంలో ఏదో ప్రకటన చెప్పిన 3 కాలేజీలకి అని 3 పేర్లు చెప్తే మన బాపట్ల లేదా అని కొంతమంది కొంచెం డౌట్కి ఎక్స్ప్రెస్ చేశారు. వారు కూడా నేను సమాధానం చెప్తాను. ఈరోజు కేంద్రం నిర్ణయం ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలనేది కేంద్రం ఒక పాలసీ డెసిషన్. అంటే పాలసీ డెసిషన్ వచ్చినప్పుడు అన్ని జిల్లాలకి ఒకేసారి ఇవ్వరు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అవకాశాలను బట్టి ప్రతి సంవత్సరం ఒక 3 కాలేజెస్కి పర్మిట్ చేసుకుంటూ వెళ్ళాలనేది మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన బాపట్లలోనే కాదు, మనం ఈరోజు హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత మన ప్రాంతంలో సరైనటువంటి హాస్పిటల్స్ లేవు. కాబట్టి దీన్ని అధిగమించడానికి మనం మెడికల్ కాలేజీ, హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ కాంబినేషన్లో మనం వెళ్తే బాగుంటుందని, అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పాలసీకి అనుగుణంగానే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని మొట్టమొదటిసారిగా ఒక 14 కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్టు, ఆర్థిక సపోర్టు ఆ తర్వాత వచ్చిన ముందుగా మనం ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని ఫండింగ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం 3 కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్, కొత్తపేట ఇన్ఛార్జ్ బి మునిస్వామి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల మధ్య కోలాహలంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి మాట్లాడుతూ సీఎం జగన్ అన్న మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విజయనగరం జిల్లా కురుపాలంలోనూ ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కేక్ కట్ చేశారు. సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు సంక్షేమ పథకాలపై నాటికలు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు. జగనన్న పాటలకు స్టెప్పులు వేశారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధ్యక్షులు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఇక్కడ మన కురుపాం నియోజకవర్గంలో జన్మదిన సంబరాలు జరుపుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన
నగరి పట్టణం ప్రధాన వీధులను మంగళవారం జనప్రవాహం ముంచెత్తింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే ఆర్కే రోజా నిర్వహించిన భారీ ర్యాలీ నభూతో భవిష్యత్ అనే రీతిలో కొనసాగింది. దాండియా నృత్యాలు, కేరళ వాయిద్యాలు, నెమలి నృత్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు, యువత నాట్యాలతో కార్యక్రమం అశాంతం ఆసక్తికరంగా సాగింది. తిరునాళ్లలో తలపించింది. ఏకాంబరం కుప్పం రైల్వే స్టేషన్ నుంచి మొదలైన ర్యాలీ 2 గంటల సేపు కొనసాగి డిగ్రీ కళాశాల మైదానంలోని సభా వేదికకు చేరుకుంది. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నగరి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్లు నీలి మేఘం హరి, వైస్ చైర్మన్లు బాలన్, వెంకటరత్నం, శంకర్, జయప్రకాష్ పాల్గొన్నారు. ఎంతో మంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చనిపోతూ ఉంటే ఆ కుటుంబాలు ఆ చావుకి కారణం తెలియకుండా అల్లల్లాడిపోతుంటే కనీసం అమ్మాయిని చంపిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా వేయకుండా వాళ్ళకి శిక్ష కూడా వేయకుండా ఆ కుటుంబాల కడుపు కోతకి గురి చేసినప్పుడు వాళ్ళ కన్నీళ్లు నీకు కనిపించలేదా భువనేశ్వరం అని అడుగుతున్నా. నీ మొగుడి షూటింగ్ పిచ్చి కోసం నువ్వు, మీ ఆయన, నీ కొడుకు గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంపేశారే. ఆ 30 మంది కుటుంబాలు మోరన విరమించినప్పుడు ఆ కన్నీళ్లు మీకు కనిపించలేదా అని అడుగుతున్నాను. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మహిళా పక్షపాత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మహిళల్ని గౌరవిస్తూ మహిళలకి రక్షణ కల్పించే చట్టాలను తీసుకొచ్చి అలాగే దిశ యాప్లను తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకుంటూ ఈరోజు అన్నింట్లో 50% వాళ్ళకి పదవుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ నామినేటెడ్ వర్కుల్లో కానీ క్యాబినెట్ లో కానీ ఏ విధంగా ఆశీర్వదించి మహిళల్ని గౌరవించే మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ప్రశంసలు అందుకుంటుంటే ఆయన మీద బురద చల్లడానికి ఈ రోజు భువనేశ్వరమ్మ మాట్లాడేది చూస్తున్నాం. ఎందుకంటే తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు మాట్లాడలేదు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి ఈరోజు అందరి జీవితాలను నాశనం చేసినప్పుడు ఆమె మాట్లాడలేదు. కానీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ని అసెంబ్లీ అయిన 2 గంటల తర్వాత వాళ్ళ భర్త గారు పార్టీ ఆఫీస్ లో పెట్టి దొంగ ఏడుపులు ఏడిస్తే జరిగినట్టుగా ఆవిడ మాట్లాడటం చాలా సిగ్గుచేటం. అండ్ ఆవిడని మేము ఎన్టీఆర్ గారి కూతురుగానే గౌరవిస్తున్నాం. ఇలా కనుక ఆవిడ మాట్లాడితే ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా కళాకారుడైన ఎన్టీఆర్ గారిని ఏ విధంగా కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు పక్కన చేరి చంపేస్తుంటే ఆయన భూమిని ఏడ్చే విధంగా చనిపోయాడో ఈ రోజుని కూడా మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే జగన్ గారు ఏ మంచి పథకాలు తీసుకొచ్చినా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పుట్టపర్తిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు. సత్యసాయి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో టోర్నమెంట్. ఆర్యవైశ్య కార్యకర్తలను బెదిరించడంపై ఆగ్రహం. ఇక సహించబోమన్న లోన్ ప్యాపిలి టీడీపీ నేతలు. మచిలీపట్నంలో మెగా బ్లడ్ క్యాంప్. వందలాది మంది వైసీపీ నేతల రక్తదానం. బాపట్లలోనూ సీఎం జగన్ బర్త్డే వేడుకలు. వైద్య కళాశాల ఘనత వైసీపీదేనన్న ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.